రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాహుల్ ని నంబర్ 1 టెర్రరిస్ట్ అని విమర్శించిన కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు నివాసాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. హైదరాబాద్ లో కూడా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై రగడ మరింత రాజుకుంది. బిట్టుతో పాటు బీజేపీ నేతలు రాహుల్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఢిల్లీలో రవనీత్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. పోలీసులు బారికేడ్లు పెట్టి వారిని అడ్డుకున్నారు. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బిట్టు దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. దేశంలో నెంబర్ 1 టెర్రరిస్ట్ అంటూ రవనీత్ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హింసను ప్రేరేపించడం, శాంతికి విఘాతం కలిగించే లక్ష్యంతో రాహుల్ పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ నెంబర్ 1 ఉగ్రవాది అంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ ఈ నెల 16వ తేదీన బహిరంగంగా కామెంట్ చేశారు. సిక్కులకు భారత్లో స్వేచ్ఛ లేకుండా పోయిందంటూ విదేశీ పర్యటనలో రాహుల్ చేసిన విమర్శలతో ఈ దుమారం మొదలైంది. రాహుల్ గాంధీ టార్గెట్గా అధికార ఎన్డీఏ కూటమి నేతలు వరుసగా విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 11వ తేదీన బీజేపీ నేత తర్వీందర్ సింగ్ రాహుల్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సరిగ్గా వ్యవహరించకపోతే మీ నాయనమ్మకు పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్పై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ నాలుక కోసే వ్యక్తికి 11 లక్షల నజరానా అంటూ ప్రకటించారు. రాహుల్పై బీజేపీ నేతలు చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కాంగ్రెస్ ఆగ్రహానికి కారణమయ్యాయి. బీజేపీ నేతల తీరును ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. హైదరాబాద్లోని గాంధీ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసును మహిళా కాంగ్రెస్ ముట్టడించింది. రాహుల్ గాంధీని చంపుతామంటూ మాట్లాడిన బీజేపీ నేతలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. ఈ వివాదంపై కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రిజర్వేషన్లు ఎత్తేస్తామని రాహుల్ విదేశాల్లో అన్నారంటూ లక్ష్మణ్ గుర్తు చేశారు. రిజర్వేషన్లపై రాహుల్ అసలైన వైఖరి ఏంటనేది స్పష్టమైందన్నారు.